అండి, నమస్తే. ఇది కొబ్బరి నూనెలో ఉసిరికాయ, మెంతులు, గోరింటాకు, కరివేపాకు, మనకి మందార పువ్వు వేసుకొని చక్కగా మరిగించి బాగా 3 రోజులు నానబెట్టి అలా మెత్తగా పిసికి ఒక 2 కేజీల నూనె మరగబెట్టి వడకట్టి ఇలా పిసికి పెట్టుకున్నాం అనుకోండి, ఈ కలర్ వస్తుంది. కొబ్బరికాయలు మనం కొబ్బరికాయ దేవుడికి కొడతాం కదా, ఆ కొబ్బరికాయది ఎండబెట్టి గానుకిస్తే నూనె వస్తుందన్నమాట. ఆ నూనె ద్వారా వచ్చేదే ఈ నూనె. దీన్ని మనం కచ్చోరాలు, మీకు క్లియర్గా కనిపించలేదు కదా, చూడండి. మెంతులు, కచ్చోరాలు, ఉసిరికాయ పచ్చి ఉసిరికాయ కాకుండా ఎండబెట్టిన ఉసిరికాయ మనం పెట్టి నానబెట్టుకోవాలి. ఇది కూడా దీనిలో డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇంట్లో వాడిన డబ్బా నీట్గా ఉంటుందా, శుభ్రంగా ఉంటుంది, క్లీన్ చేసుకుంటాం కాబట్టి. కొంచెం ఎండిపోయిన మొరం కూడా వేసుకున్నామంటే సువాసనంగా వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది, నూనె రాసుకున్నట్టు కూడా ఉండదు. చూసారా మా అత్తయ్య ఎలా చేస్తున్నారో? బాగా పిసికి ఇలాగా పక్కన ప్లేట్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ బాగా పిచ్చికి దీనిలో వేస్తారు. అప్పుడు దానిలో ఉన్న పస అంతా నూనెలోకి వచ్చి అది మన తలకి బ్లాక్నెస్, బలము, నల్లతనము ఇస్తుంది. థ్యాంక్ యూ.